అమరావతి క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవనం నమూనా ఖరారైంది. ప్రధాన భవన నమూనాను అమరావతి ఆకృతి తలపించేలా ఎల్ఎన్టీ సంస్థ తయారు చేసింది. ప్రపంచంలోనే మేటి భవనంగా ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా యూనిక్ నమూనాలో ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా కనిపించేలా ఉన్న ఆకృతులను ప్రభుత్వం ఖరారు చేసింది. 3D ప్రింటింగ్ సాంకేతికతతో దీనిని నిర్మించనున్నారు. నిర్మాణ సంస్థ అధికారులతో అనేకసార్లు సమావేశమైన సీఎం చంద్రబాబు కొన్ని మార్పులు సూచించగా 2 నెలల తర్వాత తుది ఆకృతి ఖరారైంది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శించిన క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవనం నమూనా అందరినీ ఆకట్టుకుంది. ప్రీ ఇంజనీరింగ్ సాంకేతికతతో భవనాలు నిర్మించనున్నారు. క్వాంటం భవనాల నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేయకుండా అవసరమైన నిర్మాణాన్ని సిద్ధం చేస్తారు. సాధారణ విధానంలో పునాదులు నిర్మించి మిగిలిన మొత్తాన్ని ప్రీ ఇంజనీరింగ్ సాంకేతికతలో తయారు చేయనున్నారు. ఆ పనుల పూర్తికి 30 రోజుల సమయం పడుతుందని అంచనా. క్వాంటం వ్యాలీ కోసం అమరావతిలో 50 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది. అందులోని కొంత విస్తీర్ణంలో ప్రస్తుతం ప్రతిపాదించిన ఐకానిక్ టవర్లకు త్వరలో శంకుస్థాపన చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వచ్చే జనవరిలో అమరావతి క్వాంటం వ్యాలీ ప్రారంభించనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. క్వాంటం వ్యాలీ పేరుతో కనిపించే భవనం 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కానుంది. ఇందులోనే 133 క్యూబిట్ల క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తారు. భవన అంచనాల్ని సిద్ధం చేసిన ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది. క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ గాలి చొరబడని విధంగా ఐసోలేట్ చేయాలి. బయట నుంచి కాంతి చొరబడని విధంగా గది నిర్మించాలి. క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేసే గదిలో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించేలా ఏర్పాటు చేయాలి. ఈ భవనానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకూడదు. దీనికోసం ప్రధాన లైన్తో పాటు 2 బ్యాకప్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. టవర్లలో క్వాంటం కంప్యూటర్ను అనుసంధానించేలా హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలు, స్టార్టప్లు పనిచేసేందుకు అవసరమైన ఆఫీస్ స్పేస్ ను కేటాయిస్తారు. కనీసం 300 స్టార్టప్లు పనిచేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రస్తుతం ఐబీఎం సంస్థ 133 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే 5 ఏళ్లలో మరో 3,000 క్యూబిట్ల సామర్థ్యమున్న క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత సామర్థ్యంలో క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. హైదరాబాద్ హైటెక్ భవనానికి దీటుగా క్వాంటం భవనాల ఆకృతి ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వాంటం పరిశ్రమల కోసం 8 టవర్లలో సుమారు 80 నుంచి 90 లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి రానుంది. వాటిలో క్వాంటం సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసే కంపెనీలకు కేటాయిస్తారు. వాటిని పీపీపీ విధానంలో నిర్మిస్తారు. భవనాన్ని ఎటువైపు నుంచి చూసినా ఒకే తీరులో కనిపించేలా నిర్మాణాలు ఉండడమే దీని ప్రత్యేకత. పరిశోధనలు, క్వాంటం అనుబంధ పరికరాల తయారీ యూనిట్ల ఏర్పాటు ద్వారా దాదాపు 90,000 మంది పనిచేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.